నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఖమ్మం టికెట్ ఎవరికి దక్కబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. పక్కనే ఉన్న మహబూబాబాద్ స్థానం అభ్యర్థిగా బలరాం నాయక్ను ప్రకటించగా ఖమ్మం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారోననే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబీకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ రేసులో ఉన్నారు. వీరే కాక మరికొందరు నేతలు కూడా టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు నల్లేరుపై నడకే అన్న ప్రచారంతో కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనలో ఎవరెవరి పేర్లు ఉన్నాయోనని ఆశావహులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. సాధారణ ఎన్నికలు వస్తున్నాయంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఎత్తు పై ఎత్తులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలు అట్లా తీసుకోవడంలో మాత్రం చాలామంది రాజకీయ నాయకులు మాత్రం పోటీ పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్రం మొత్తం ఒకవైపు ఒకలాగా ఉంటే మాత్రం ఖమ్మం జిల్లా మాత్రం మరోలాగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ప్రధానంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిపించడంలో మంత్రులు ప్రధాన పాత్ర పోషించారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన శైలిలో మాత్రం కాంగ్రెస్ గెలుపుకు మాత్రం పూర్తిగా కృషి చేసి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి నామానాగేశ్వరరావు పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తను కూడా అధిష్టానం కేసీఆర్ సిట్టింగ్గా ఉన్న నామానాగేశ్వరరావుకే సీట్ ఇవ్వాలని ఇచ్చిన నేపథ్యంలో మాత్రం తను గెలిపే లక్ష్యంగా కూడా మామూలు గలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం నుంచి ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎక్కువ సంఖ్యలో కూడా పార్లమెంట్ సీటుకి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ కార్యకర్తల్లో కానీ మిగతా ఏ విషయాల్లో కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కృషి మాత్రం మామూలు చెప్పవచ్చు, మామూలు కాదు. ఈ నేపథ్యంలో తన సోదరుని కూడా పార్లమెంట్ సీటు గెలిపించాలని చెప్పి కూడా పాములు గలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తం కూడా ఇప్పటికే ప్రసాద్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా బరిలో దిగేందుకు కూడా అనునిత్యం కృషి చేస్తున్న పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తను కూడా పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం నియోజకవర్గం అన్ని చోట్ల కూడా అనేక కార్యక్రమాలు చేస్తుకుంటా తనకు సీటు వస్తుందని చెప్పి ఆశాభావం చేస్తూ కూడా కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బట్టి విక్రమార్క ఏదైతే మదిర అసెంబ్లీ నుంచి గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్న బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా నాకు టికెట్ వస్తుందనే ఆశాభక్తిని కార్యకర్తల్లో సమన్వయం చేసుకుంటూ కూడా ఖమ్మం నుంచి కూడా భారీ ఎత్తున హైదరాబాద్కి ర్యాలీలు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో తనకు కూడా టికెట్ వస్తుందని చెప్పి ఆమె కూడా గట్టి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ వీవీసీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తనకు అనుక్షణం తన వెంట ఉంటున్నాడని తనకు తప్పనిసరిగా సీటు ఇస్తారని ఆశాభక్తితో తను కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఖమ్మం నుంచి కూడా అనేక మంది కూడా రాయల్ నాగేశ్వరరావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానం చూస్తుంటే అన్ని పార్టీల్లో కన్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ ఎంపీ సీటు కోసం మాత్రం చాలామంది ఆశావాహులు మాత్రం ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీలో కూడా ఖమ్మం నుంచి ప్రధానంగా వినోదరావు, అదేవిధంగా ప్రధానంగా చూస్తుంటే బీజేపీ నుంచి కూడా పోటీ బలంగానే ఉందని చెప్పవచ్చు. బీజేపీ నుంచి కూడా ఇక్కడ పావులు గలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ నుంచి వినోదరావు అనే అభ్యర్థి కూడా బరిలో దిగుతూ కూడా అనేక కార్యక్రమాలు చేస్తుండ్రు. జీ వెంకటేశ్వర్లు కూడా బరిలో ఉన్నట్టు తనకే సీటు వస్తుందని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నప్పుడు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాసుదేవరాన్ని రాష్ట్ర నాయకులు ఉన్న వాసుదేవరావు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా తనకే సీటు వస్తుందని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు మాత్రం ప్రధానంగా ఎక్కువ మాత్రం తమకే సీటు వస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ సీటు కోసం మాత్రం
ఆశావాగులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం ఎవరు గెలుస్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తీరుగా రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం ఒకవైపు గెలిచిందని చెప్పవచ్చు. అదే నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ ఆశావాకున్న పరిస్థితుల్లో ఎవరికి వారే నాకే టికెట్ వస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ సీట్ కోసం మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమకే వస్తుందనే సీటుకు వస్తుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తూ తమ ప్రయత్నాలు మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides TV ఖమ్మం నుంచి.